90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీయాచార్య అనంతకృష్ణ స్వామి గారు. సో ప్రీవియస్ వీడియోలో థర్డ్ ఐ యాక్టివేషన్ గురించి మీరు మాట్లాడటం జరిగింది. ఒక మనిషి నిజంగానే అతీంద్రియ శక్తులు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే మీరు చెప్పినటువంటి ఆ థీరీలో నాకు బాగా అర్థమైంది. సెల్ఫ్ని బాగా డెవలప్ చేసుకోవటం, తనలో తను ప్రయాణించడం, అప్పుడు మాత్రమే ఏదైనా సరే. అంటే మనిషిలో కోతిని రానిస్తే మనం ఏం చేయలేము. కోతిని రానియకుండా తన్ని తను కనుక డీల్ చేసుకోగలిగితే థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పడానికి త్రూ మెడిటేషన్ సాధ్యం. అదే వెరీ పవర్ఫుల్ వీడియో. అదే మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు. మన కాన్సెప్ట్ ఏంటంటే ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడి చావడానికి లేదు. ఓకే, ఆదిశంకరాచార్యులు గారి యొక్క ఆలోచన ఏంటంటే ఎవరు కూడా ఆకలికి చావడానికి లేదు. అందుకే అన్నపూర్ణ దగ్గర వెళ్ళేసి అన్నపూర్ణ అష్టకం చదివాడు ఆయన. దాంట్లో నాకు అన్నింటికంటే ఒక 2 లైన్లు బాగా నచ్చినాయి. అదేంటంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాం దేహిచ పార్వతి. ఇక్కడ ఆయన అన్నం అడగలేదు. బాగా గుర్తుంటుంది. అన్నపూర్ణ అంటే ఏదైనా ఇచ్చేది కదా ఆమె. అక్కడ అన్నం అడగలేదు ఆయన. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాం దేహిచ పార్వతి. అమ్మ నాకు జ్ఞానం ఇవ్వాలి, వైరాగ్యం ఇవ్వాలి, ఇవి 2 నాకు భిక్ష పెట్ట అన్నాడు ఆయన. ఇవి 2 కాకుండా ఇప్పుడు మన సబ్జెక్ట్కి వస్తే డబ్బు కావాలి, సుఖాలు కావాలి, ఆనందం కావాలి, ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ ఆయన అడిగిన జ్ఞానంతో వచ్చేస్తాయి. ఎందుకంటే నీకు ఒక జ్ఞానం ద్వారా అయితే ఒక ఎలర్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. దాంతో నీకు ఏమేం కావాలి అన్నీ సంపాదించేసుకుంటావు, డబ్బు సంపాదించేసుకుంటావు, ఇవన్నీ అంతవరకు ఓకే, నాకు బాగా నచ్చింది. జ్ఞానం కావాలనడంలో తప్పు లేదు. ఎందుకంటే అమ్మ అన్నపూర్ణ కావచ్చు, సరస్వతి కావచ్చు, ఎవరైనా జ్ఞానం ఇచ్చేవాళ్ళే. శివుడైనా సరే జ్ఞానం ఇచ్చేవాడు. ఎందుకంటే అన్నిటికీ విద్యలకు ఆయన్నే ఇది కాబట్టి. వైరాగ్యం ఎందుకు అడిగాడు? అన్నీ సంపాదించేసావు, అన్నీ చేసావు, లేకపోతే నీకు జ్ఞానం సంపాదించేసావు, జ్ఞానం కాగానే ఏమంటే వైరాగ్యం ఎందుకు అడిగాడు ఆయన అనే దాని మీద నేను చాలా లోతుగా పరిశీలించాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఏంటంటే ఇంతకుముందు అంటే నాకు ఏదైనా డౌట్ వచ్చింది. గురువుగారు ఉన్నారు, గురుగారు ముందు కూర్చొని అయ్యా అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటే ఏదైనా చెప్తాడు, ఇది కాదు ఇది కాదు. ఇప్పుడు చెప్పడానికి ఎవరు లేరు నాకు. కాబట్టి నేనే నా మనసును గురువుగా చేసుకొని నా మనసునే అడగాల్సి వస్తుంది. ఎవరి మనసు వాళ్ళకి గురువు కదా. కాబట్టి నా మనసునే గురువుగా భావించి ఈ క్వశ్చన్ ఏంటి, దీనికి ఆన్సర్ ఏంటి, అర్థమైందా? ఇక్కడ మన సబ్జెక్ట్లో ఒక వర్డ్ చెప్పబడింది. నీకు ఒక సమస్య వచ్చింది, లేదా ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది, లేదా దాదాపు నీకు తెలిసిన వయసు నుంచి ఇప్పటి వరకు నువ్వు కష్టపడుతూనే ఉన్నావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ లైఫ్ అనేది సెట్ అవుతలేదు. అవును, ఓకేనా? దానికి నీకు తెలిసినటువంటి ఒక జ్యోతిషుడి దగ్గర పోయినావు, లేదంటే ఒక దేవుడికి మొక్కు జరిగించినావు, లేదంటే ఒక గురువు దగ్గర పోయినావు, ఇవన్నీ చేసినావు. అయినా నీ లైఫ్ సెట్ అవ్వట్లేదు, అయినా ఆ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. అలాంటప్పుడు ఇక్కడ మన సబ్జెక్ట్ ఏం చెప్తుందంటే నీ లైఫ్ ఎంతకు సెట్ అయ్యట్లేదు, నీకు ఏం అర్థం కావట్లేదు, ఎక్కడ దారి దొరకట్లేదు. అలాంటప్పుడు నీ సుప్త చేతన సహాయం తీసుకోమని చెప్తుంది మన సబ్జెక్ట్. ఎంత అద్భుతంగా ఉంది. మనం ఏమనుకుంటాం, ఇక నన్ను కాపాడేవాడు ఎవడు లేడా, నా వెనకాల ఎవడు లేడా, నన్ను ఎవడు కాపాడుతాడు, ఇన్ని చేసినా ఫలితం లేదే, ఎన్ని చేసినా ఫెయిల్ అయిపోతుంది. ఒక నీరసం నిస్సత్తుతో ఆత్మహత్య ప్రయత్నాలు దాకా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి సమయంలో ఏం చెప్తాడంటే నీకు ఎలాంటి అర్థం కాని పరిస్థితుల్లో నీ సుప్త చేతన సహాయం తీసుకోమని చెప్పాడు. ఇప్పుడు నేను అదే చేశాను. నా గురువు ఎవరు? నా సుప్త చేతనాత్మక మనస్సు. నా మనసును నేను గురువు చేసుకొని అడిగినప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఎంత అద్భుతంగా అడిగాడు ఆయన. ఎందుకంటే మామూలు కాదు. ఆదిగా శంకరాచార్యుడు వైరాగ్యం ఎందుకు అడిగాడు, నాకు అక్కడ పాయింట్ అది కావాలి. దాన్ని 2-3 రోజులు నేను పడుకునేప్పుడు ఆలోచిస్తున్నాను, దీనికి నాకు ఆన్సర్ కావాలి. ఎంత చక్కగా చెప్పాడంటే ఆయన. ఎందుకు వైరాగ్యం అడిగాడంటే జ్ఞానం ద్వారా డబ్బు సంపాదించాం, డబ్బు లేనంత మటుకు డబ్బు గురించి ఆలోచిస్తూ ఉన్నాం, అర్థమైందా? ఆకలి అయినంత మటుకు అన్నం గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు మనకు లంచ్ టైం అయింది, ఆ విపరీతం ఆకలి అవుతుంది, మా పంచ పరమాణాలన్నీ పెట్టేసాం మనం, పంచపక్ష పరమాణాలన్నీ హాయిగా తృప్తిగా తిన్నాం. ఎమ్మటే 10 నిమిషాల తర్వాత మళ్ళీ పెడతానంటే తినలేవు. అంటే దాని గురించి ఆలోచన లేదు. రాత్రి వరకు తిండి గురించి ఆలోచన. డబ్బు లేదు కాబట్టి డబ్బు గురించి ఆలోచిస్తున్నాం. పుష్కలంగా డబ్బు వచ్చేస్తుంది, అయిపోయింది, డబ్బు గురించి ఆలోచన లేదు. సుఖాల గురించి, ఈ డబ్బు ద్వారా అన్ని సుఖాలు పొందొచ్చు. ఈ డబ్బు ద్వారా అన్ని సుఖాలు పొందొచ్చు, దాదాపు పొందొచ్చు, 99% పొందొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ డబ్బు వచ్చేసింది, నీ ఆకలి తీరింది, దేనికోసం నువ్వు అరులు చాచే అవసరం లేదు. ఇక్కడ నువ్వు చక్రవర్తి వైపు కూర్చున్నావు. నీ రాజ్యంలో ఎలాంటి లోటు లేకుండా అన్నీ సంపూర్ణంగా ఉన్నాయి. ఇంకా నీకు కావాల్సింది ఏమీ లేదు. అప్పుడు ఏమైపోతుందంటే నీ మనసు శూన్యతను చెందుతుంది.
నీ మనసు ఎప్పుడైతే శూన్యతను చెందుతుందో దట్స్ కాల్డ్ వైరాగ్యం. వైరాగ్యం ఎందుకు అడిగిందంటే మీకు అర్థం కాలేదు. వైరాగ్యం రావాలంటే ముందు ఇవన్నీ రావాలి. ఇది లాజిక్. అర్థమైందా? జ్ఞానం తర్వాత వైరాగ్యం ఎందుకు అడిగిందంటే వైరాగ్యం రావాలంటే ఇవన్నీ రావాలి. ఇవన్నీ వస్తే వీటి మీద కోరికలు పోతాయి. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే, నేను కొన్ని జాతకాలు చూసాము, నేను జ్యోతిష్యం కూడా అవన్నీ ఎలుగబెట్టినాం కదా ఇంతకుముందు. విచిత్రం ఏంటంటే ఒక జాతకాన్ని చూశాను, చాలా భలే ఉంటుంది. ఆ చేతిలో ధనరేఖ లేదు, ఏమీ లేదు. కానీ అతనికి ఆ వ్యయ స్థానంలో 12వ స్థానంలో శని ఉన్నాడు. అంటే విపరీతం ఖర్చు. ఇక్కడ లాజిక్ ఏంటంటే వీడి దగ్గర డబ్బు నిలవదు, అంతకు డబ్బు నిలవదు. కానీ వీడు బాగా ఖర్చు పెడతాడు. డబ్బే రాదు, డబ్బే నిలవదు. ఎలా ఖర్చు పెడతాడు అంటే వ్యయంలో శని ఉన్నాడు కాబట్టి ఖర్చు పెట్టడానికి వీడి దగ్గర డబ్బు వస్తుంది. ఇది లాజిక్. అర్థమైందా? నేను మన సబ్జెక్ట్లో ఇంకా కూడా చెప్తాను. నీకు యోగం లేదు, లేదంటే సబ్జెక్ట్ అర్థం కాలేదు, ఏం కాలేదు, నువ్వేం చేస్తావంటే ఇతరుల కోసం డబ్బు కోరుకో, నీకోసం కోరుకోకు. నీకోసం కోరుకునే ఇంతవరకు రాలేదు కదా, ఇతరుల కోసం కోరుకో. నేను అదే చెప్తాను. మన సబ్జెక్ట్లో మనం సేవా దృక్పథంలో వచ్చిన దాంట్లో 10% ఇంత ఇస్తామని అంటాం. అంటే ఒక గో సేవకు కానీ లేకపోతే అర్బన్ హౌసెస్ కానీ ఇవన్నీ. ఇప్పుడు చెప్పినప్పుడు ఏమైందంటే నీ కోసం రాదు, అది వాళ్ళ కోసం వస్తుంది. అర్థమైందా? వాళ్ళ కోసం వస్తుంది. గురు శిష్య పరంపరలో గురువు ఒక మాట చెప్పాడు శిష్యుడికి, ఏమనంటే అంతెందుకు కచ్చి బ్రహ్మచార్య ఉన్నాడు. ఆయన దగ్గరికి ఎవరు జనాలు వచ్చి ఏదైనా సమస్య చెప్తే ఆయన ఇలా చూసి వెళ్ళి అమ్మకి చెప్పి రాపోరా అనేది. అమ్మ కచ్చి కామాక్షమ్మ చెప్పు, నీ పని అయిపోతే చేసేస్తుంది ఆమె అని చెప్పేది. ఈయన నేను చేస్తా ఇలా అయితే ఏం సలహాలు ఇచ్చేది కాదు. కామాక్షికి చెప్పు, అయిపోతుంది, ఆమె చేసేస్తుంది అనేది. ఇప్పుడు సమస్య ఏంటంటే వాడు ఎంత జటిలమైన సమస్య అయినా సరే కామాక్షమ్మ దగ్గర పోయి మొక్కితే కామాక్షమ్మ ఎందుకు చేయాలంటే, ఇక్కడ లాజిక్ అది బాగా గుర్తుంచుకోండి. కామాక్షమ్మ ఎందుకు చేయాలంటే వాడి యోగంలో లేకపోయినా చేయాలి. ఎందుకు? గురువు మాట కాదని లేక చేయాలి. అది లాజిక్. ఇలా కొన్ని లాజిక్స్ ఉంటాయి మన సబ్జెక్ట్లో. ఆ లాజిక్ని ఎప్పుడైతే పట్టుకుంటామో ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అందుకే ఇక్కడ ఆయన ఏం చెప్పాడంటే, జ్ఞాన వైరాగ్య సిద్ధి అర్థం భిక్షాం దేహి చ పార్వతి. కాబట్టి ఆ వైరాగ్యం వచ్చే ముందు ఇవన్నీ వస్తాయి నీకు. కాబట్టి అది ఒకటి కోరుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మీరు కూడా ఏం కోరుకోవాలంటే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థమే కోరుకోవాలి. అప్పుడు అర్థమైంది. 3-4 రోజులు ఫైట్ చేసిన తర్వాత ఆయన ఎందుకు అలా కోరుకున్నాడు, అసలు దానికి కారణం ఏంది, ఎమ్మటి దీని తర్వాత ఎక్కడ కూడా సుఖాన్ని కోరలేదు, డబ్బు కోరలేదు, ఆనందం కోరలేదు, ఆరోగ్యం కోరలేదు, హాయిని కోరలేదు, ఏమి కోరలేదు. అంటే ఆ వైరాగ్యం ముందు ఇవన్నీ రెడీ ఉన్నాయి సిద్ధంగా. మనకి ఇవి కనిపించట్లేదు, అదొకటే కనిపిస్తుంది, పర్లేదు దాన్నే కోరికేసుకోండి అన్నీ వచ్చేస్తాయని చెప్పిండి ఆయన. ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.